హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హితేష్ డైలీ వ్లాగ్స్. నేను మీ క్రాంతి. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనము అడిషన్స్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ క్లాస్కి సంబంధించి, అలానే యూకేజీకి సంబంధించి ఎలా స్టార్టింగ్ అడిషన్స్ ఎలా చేయాలి, అలానే సబ్ట్రాక్షన్స్, అలానే మల్టిప్లికేషన్స్. ఓకేనా, ఇంకా మనము డివిజన్ టాపిక్ గురించి ఇంకా డిస్కస్ చేసుకోలేదు. సో టుడే వి డిస్కస్ అబౌట్ డివిజన్. ఓకేనా, వాట్ ఈస్ ద డివిజన్, అసలు ఏంటి డివిజన్ మీన్స్ షేరింగ్ ఈక్వల్లీ ఆర్ మేకింగ్ ఈక్వల్ గ్రూప్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివిజన్? షేరింగ్ ఈక్వల్లీ ఆర్ మేకింగ్ ఈక్వల్ గ్రూప్స్. డివిజన్ మీన్స్ షేరింగ్ ఈక్వల్లీ or making equal groups. Okay, division means what? Sharing equally, okay, or making equal groups. What is the meaning of sharing equally? ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 8 యాపిల్స్ ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నారు. ఓకేనా, అప్పుడు 4 చిల్డ్రన్స్కి 8 యాపిల్స్ని ఏ విధంగా షేర్ చేస్తాము? ఒక్కొక్కరికి 2 యాపిల్స్ లెక్కన షేర్ చేస్తాము. ఈక్వల్గా షేర్ చేయాలంటే ఎలా షేర్ చేయాలి చూడండి. 8 యాపిల్స్, ఓకేనా, 4 చిల్డ్రన్స్, 8 యాపిల్స్ 4 చిల్డ్రన్స్. సో ఈక్వల్గా చూడండి, 1 2 3 4 5 6 7 8 యాపిల్స్ 4 చిల్డ్రన్స్. ఇప్పుడు ఈక్వల్గా షేరింగ్ ఈక్వల్లీ ఆర్ మేకింగ్ ఈక్వల్ గ్రూప్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు షేరింగ్ ఈక్వల్లీ అంటే 8 యాపిల్స్ని 4 చిల్డ్రన్స్కి ఎలా షేర్ చేస్తాం చూడండి. ఈచ్ వన్ 2 యాపిల్స్, 1 2 3 4 గ్రూప్స్. ఓకేనా, ఈచ్ వన్ 2 యాపిల్స్ని షేర్ చేస్తే 4 2s 8. ఓకేనా, సో 4 చిల్డ్రన్స్కి ఈచ్ చిల్డ్రన్కి 2 యాపిల్స్ లెక్కన షేర్ చేస్తే, ఓకేనా, 4 2s 8 యాపిల్స్. ఓకే, అర్థమైంది కదా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివిజన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివిజన్? షేరింగ్ ఈక్వల్లీ ఆర్ మేకింగ్ ఈక్వల్ గ్రూప్స్. ఓకే పిల్లలు, నెక్స్ట్ చూడండి. Another example, put 8 flowers in 4 flower vase. Okay, so that there are an equal number of flowers in each vase. Okay, what is the question చూడండి. Put 8 flowers. How many flowers? 8 flowers in how many vase? Flower vases 4 vase. ఓకేనా, 8 ఫ్లవర్స్ని 4 ఫ్లవర్ వాజెస్లో. సో దట్ దెర్ ఆర్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ఈచ్ వాజ్. ఓకేనా, 8 ఫ్లవర్స్ని 4 ఫ్లవర్ వాజ్లో సెట్ చేయమంటున్నాడు. ఓకే, ఎలా సెట్ చేయమంటున్నాడు? ఈక్వల్గా ఉండాలి ఫ్లవర్స్. ఓకేనా, సో ఎట్లా చేయాలి చూడండి. ఇప్పుడు
చూడండి, here 4 flower vases there. So how many flowers are there? 8 flowers. So చూడండి, each flower vase how many ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నాడు. సో ఈక్వల్గా చేయాలి. సో అప్పుడు మనం ఎలా సెట్ చేయాలి? ఒక్కొక్క ఫ్లవర్ వాజ్లో హౌ మెనీ ఫ్లవర్స్? 2. చూడండి, ఓకే 4. చూడండి, డివైడ్ చేయండి. 4 మల్టిప్లై, మామూలుగా 4 8 అన్నారు కదా, 4 2s 8. సో ఈచ్ ఫ్లవర్ వాజ్ హ్యావ్ 2 ఫ్లవర్స్. ఓకే, so here equal flowers are there. Now equal flowers are there. Okay, equal kada. 1 2 3 4 5 6 7 8, total 8 flowers. Each flower was 2 flowers. Okay, so 4 flower vases equal flowers అన్నమాట. ఒక్కొక్క దాంట్లో 2 2 ఈక్వల్గా ఉన్నాయి. సో there are 2 flowers in each vase. ఓకేనా? సో there are dash flowers. This is the question. Dash flowers in each vase. So how many flowers? Each vase 2 flowers. Okay, 4 vases into 2 flowers is equal to 8. 4 vases, flower vases into each one 2 flowers is equal to total 8 flowers. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్. Take the 6 butterflies okay, 2 3 flowers. 3 flowers. So that there are an equal number of butterfly. Okay, on each leaf. Sorry, each flower. On each flower. So what is the question here? Take the 6 butterflies. Okay, any butterfly? 6 butterfly to 3 flowers. Okay, butterflies 3 flowers మీద 6 butterflies ని సెట్ చేయాలి. So that there are an equal numbers of butterfly on each flower. ఒక్కొక్క, and how many flowers are there? First of all 3 flowers. First of all, how many flowers? 3 flowers are there. So what is the question? There are an equal number of butterflies on each flower. Each flower meeda how many butterflies? 6 butterflies. So about 6 butterflies. Each flower meeda 2 butterflies. చూడండి, ఎన్ని బటర్ఫ్లైస్ డివైడ్ చేయండి. 3 2s 6. So 2 butterflies. Here 2, 2, 2.
ఓకే, సో చూడండి ఎలా డివైడ్ చేసాము. టోటల్ 6 butterflies, so 3 flowers. There are an equal number of butterflies in each flower. Equal number. ఇక్కడ ఈక్వల్ నెంబర్ 2 ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ నెంబర్, ఈ ఫ్లవర్ మీద 2 ఉన్నాయి, ఇక్కడ ఈ ఫ్లవర్ మీద కూడా 2నే ఉన్నాయి. సో ఈక్వల్ నెంబర్లో సెట్ చేయమన్నారు. సో ఈక్వల్ నెంబర్గా సెట్ చేస్తాం. చూడండి డివైడ్ చేస్తే 3 2s 6. ఓకేనా. సో ఈచ్ బటర్ఫ్లై మీద each flower మీద how many butterflies are there? 2 butterflies. So total 3 flowers into each flower 2 butterflies. So 3 2s is equal to 6. Okay na. ఇలా డివైడ్ చేయడము చెప్పాను. ఇప్పుడు ఓకే డివిజన్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం, Zozo has 4 apples. Okay, he shares them equally with his friend. He gives one apple to his friend and keeps one for himself. అంటే తన కోసం ఒకటి తన కోసము ఎత్తి పెట్టుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ he has 2 apples left. Okay, first what is the question? Zozo has 4 apples. Okay na. He then gives one more apple to his friend and keeps one for himself. So ఏం చెప్పాడు? 4 apples he shares them equally. Jojo has 4 apples, he shares them equally with his friend. Okay na. He gives 1 apple to his friend. Okay, ఆ 4 apples-ని Zozo 4 apples-లో 1 apple-ని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసాడు. సో టు హిజ్ ఫ్రెండ్ అండ్ కీప్స్ 1 ఫర్ హిమ్సెల్ఫ్. అనదర్ 1 యాపిల్ని తన కోసము ఉంచేసుకున్నాడు. ఓకేనా. జోజో ఫ్రెండ్కి 1 యాపిల్ ఇచ్చేసాడు. ఓకేనా. సో జోజోకి 1 యాపిల్ని ఉంచేసుకున్నాడు. ఓకేనా. జోజో keeps 1 apple for us. Okay, next for himself. Okay, so how many apples? Total 2 apples. 1 apple Zozo friend ki chesadu, another apple Zozo ne uncheskunnadu. So total 4 apples. How many apples? 2 apples ni share chesadu. How many apples are shared? 2 apples. So how many apples are left? 2 apples are left. Remaining 4 minus 2 apples is equal to 2 కాబట్టి సో ఇంకా 2 apples లెఫ్ట్లో ఉన్నాయి. అవునా. ఓకే, నౌ చూడండి టోటల్ 4 apples divided into he shares them one apple to his friend, another apple keep himself. ఓకేనా. ఇంకొక యాపిల్ తన కోసం ఉంచాడు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇంకో యాపిల్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. సో ఫ్రెండ్కి ఎన్ని యాపిల్స్ ఇచ్చాడు? 2 యాపిల్స్ ఇచ్చాడు. సో తన ఎన్ని యాపిల్స్ ఉంచుకున్నాడు? 2 యాపిల్స్ని ఉంచుకున్నాడు. టోటల్ 4 యాపిల్స్. సో 4 యాపిల్స్ డివైడెడ్ ఇంటూ 2 is equal to 2. Okay, what is the division fact? 2 is a division fact. 4 number of apples, total 4 number of apples ni
ఓకేనా, డివైడెడ్ 2 persons. ఓకే, హౌ మెనీ పర్సన్స్కి డివైడ్ చేశాడు? 2 person. ఒకటి వచ్చేసి జోజో ఫ్రెండ్కి, ఇంకోటి వచ్చేసి జోజోకి. ఓకేనా, 2 personకి డివైడ్ చేశాడు. 4 నెంబర్ ఆఫ్ యాపిల్స్ని డివైడెడ్ టు 2 persons ఈక్వల్ టు ఈచ్ పర్సన్ హ్యావ్ హౌ మెనీ యాపిల్స్? అప్పుడు 4 divided 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, సో 2 ఈజ్ ఏ డివిజన్ ఫ్యాక్ట్. సో 2 నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఫర్ ఈచ్ పర్సన్ గెట్స్. ఓకేనా, ఈచ్ పర్సన్కి ఎన్ని యాపిల్స్ వచ్చాయి? ఓకేనా, 2 నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఈచ్ పర్సన్ గెట్స్. ఓకే, 2 persons, 2 into 2. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 2 2s 4. సో 2 ఈజ్ ఏ డివిజన్ ఫ్యాక్ట్. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా? ఇదే విధంగా డివిజన్లో ఇంకొక మోడల్తో మీ ముందుకు వస్తాను రేపు. ఓకేనా, బాయ్.